వాసన భరించలేకపోతున్నాం. ఆడికి ఫోక్ సెంట్ అయినా కొట్టండి, లేక కొట్టైనా అయ్యండి. ఆ వాసన దెబ్బకి వామిటింగ్ అయ్యేలాగా ఉంది. ఈ మామిడికాయలు తగలయ్యా, షుగరు మొగరు వస్తే అసలుకే మోసం వస్తుంది. అబ్బబ్బా కానియండి, మళ్ళీ హౌస్ ఓనర్ వస్తే పార్టీ అంతా చికాకు అయిపోద్ది. కానియండి కానియండి, తినండి, త్వరగా తినండి, కానియండి. సూపర్ అబ్బా సూపర్, అబ్బా సూపర్, ఓహో ఓహో, ఆహా ఆహా, భలే 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 ఉంది. అబ్బా సూపర్. అమ్మా అమ్మా అబ్బా, ఏమైందే దానికి? ఇప్పుడు దాకా బాగానే ఉంది కదే. ఏముందిలేవే, కొద్దిగా పచ్చకాయలు తగ్గినట్టున్నాయి. మళ్ళీ కావం తీర్చుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నట్టుంది. మది వేడైపోయెను కాదా, ప్రేమే ఇంకిపోవగా మది ఎడారి కాదా. ఆశలు ఆవిరి కాగా మది వేడైపోయెను కాదా, ప్రేమే ఇంకిపోవగా మది ఎడారి కాదా. నిన్ను మరువని మగువను నేను, నా మనసే కోరెను నిన్ను. నిన్ను మరువని మగువను నేను, నా మనసే కోరెను నిన్ను. కాలం కాటుకు బలి అయిపోయా, ప్రేమ శాపమై నా లోకంలోనే ఒంటరినయ్యా నీకు దూరమై. కాలం కాటుకు బలి అయిపోయా, ప్రేమ శాపమై నా లోకంలోనే ఒంటరినయ్యా నీకు దూరమై. ప్రియతమ నీవే నా ప్రాణం, నీ జతలేకే యదభారం. నా విషాద వేదన గానం కలిగించును పగకు ప్రకల్పం. ఇది ఆరని జ్వాల తరంగం చల్లారదులే. ఆశలు ఆవిరి కాగా మది వేడైపోయెను కాదా, ప్రేమే ఇంకిపోవగా మది ఎడారి కాదా. ఆశలు ఆవిరి కాగా మది వేడైపోయెను కాదా, ప్రేమే ఇంకిపోవగా మది ఎడారి కాదా.
జతగా కలిసి ప్రేమను పంచు సమయమీయక నీతో కలిసి ఏడో అడుగు వేయనీయక జతగా కలిసి ప్రేమను పంచు సమయమీయక రాతను రాసి ఆ బ్రహ్మ దూరం చేసెను నీ ప్రేమ నా ప్రేమకు ప్రకృతి సాక్ష్యం నీ కౌగిలి నా తుది లక్ష్యం మన మొదటైపోయే తరుణం కలగా మిగిలిన ఆశలు ఆవిరి కాగా మది వేడైపోయెను కాదా ప్రేమే ఇంకిపోవగా మది ఎడారి కాదా ఆశలు ఆవిరి కాగా మది వేడైపోయెను కాదా ప్రేమే ఇంకిపోవగా మది ఎడారి కాదా. అబ్బో నీ డాన్స్ చూస్తుంటే కామం కట్టలు తెంచుకుంటున్నట్టు ప్రేమ పగిలిపోతున్నట్టు ఉందే. మనుషుల మీద అంత ప్రేమ ఎందుకే? ఏముందే వాళ్ళలో? పిచ్చి మొహమా. అబ్బో నీ టైస్ చూస్తుంటే 90 ఏళ్ళ ముసలాళ్ళు కూడా తన్నుకుపోయేలా ఉన్నారే. అట్లా ఉన్నావే చూస్తుంటే. మేము చాలా మంది లవ్ చేసామమ్మా, కానీ కట్టలు పగలటాలు మాకెప్పుడు లేవమ్మో. నిన్నిలా చూస్తుంటే ఏ వయసులో ఉన్నోళ్ళకైనా మూడు మామూలుగా రాదమ్మా. ఇన్ని రోజుల నుంచి లోపల ఏముందో తెలియక తికమక పడ్డాం. ఇప్పుడు అర్థమవుతుంది. అబ్బా ఆ టైసు ఆ చెస్ట్ నిన్ను చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బా పిచ్చెక్కిపోతుంది. నేను బాత్రూమ్కి వెళ్ళాలబ్బా. బాత్రూమ్కి ఎందుకే నువ్వు? నీకు తెలీదులే, అక్కడ కడుక్కోడానికిలే. మాకు తెలుసులే, ఇంట్లో రాదు గాని బయట ఐసులు జుర్రుకుంటారట. అయినా నాకు తెలుసులే మీ సంసారాలు మీ అవ్వారాలు. అబ్బా కటకట, దీని పురాణాలు తట్టుకోలేక చూస్తున్నాం. ఎప్పుడు నా మీద పడే ఏడుస్తుంది. ఇక ఆపండే మీ పనికిరాని పావలా ముచ్చట్లు. ఇప్పటికే లేట్ అయ్యింది, వానర్స్ వచ్చే టైం అయ్యింది. ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళండి. హలో చరణ్, ఎక్కడున్నావు? టౌన్లోనే ఉన్నాను బావా. ఓకే చరణ్, నేను విశిష్ట మహర్షి ఆశ్రమం దగ్గరకు వస్తున్నాను. నువ్వు త్వరగా వచ్చేసేయి, నేను ఇక్కడే ఉంటా. సరే బావా, 15 మినిట్స్లో అక్కడ ఉంటాను బావా. ఓకే, త్వరగా వచ్చేసేయి చరణ్. ఓకే, నేను ఒక 10 నిమిషాల తర్వాత చేస్తాను, వేరే పని ఉంది. ఓకే బాయ్, ఉంటా. చరణ్, మనం ఇటు నుంచి అట్లా వెళ్తే అక్కడ ఆశ్రమం ఉంటుంది. అక్కడ దారి తెలీదు, మనం ఎవరినైనా అడిగి వెళ్దాం. సరేదా, వెళ్దాం. క్యాంప్ ఎలా అయింది బావా? ఓకే, బాగానే అయింది, పద. మీ అక్క పరిస్థితి ఏంటి చరణ్? ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత 5 డేస్ బాగానే ఉంది బావా. తర్వాత ఎందుకో దిగులుగా ఉంటుంది. పిల్లలతో కూడా సరిగా మాట్లాడతలేదు బావా. ఏంటి చరణ్, అంత మార్పు వచ్చిందా మీ అక్కలో? అవును బావా, హాస్పిటల్లో కూడా 2 డేస్ ట్రీట్మెంట్ ఇప్పించా. డాక్టర్ గారు అయితే ఏమీ రోగం లేని వాళ్ళు తీసుకొచ్చి మా అమ్మాయిని తింటారేందయ్యా, డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళండి అన్నారు. అవును, అంత దూరం వెళ్ళిందా? అవును బావా. ఏది ఏమైనా ఈ పరిస్థితి కొంత ఇబ్బందిగానే ఉంది చరణ్. అవును బావా. ఏమైనా చరణ్, మీ అక్క ఈ పరిస్థితిని బయటికి రావాలంటే ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్లు ఏమీ పనికిరావు అసలు. ఏదైనా మనం గురుగారి దగ్గర సలహా తీసుకొని ఏం జరిగిందో తెలుసుకుంటే గానీ మీ అక్క ఈ సమస్య నుంచి బయటపడదు. సరే బావా. మనం అందుకే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. త్వరగా వెళ్దాం, గురుగారు వెళ్ళిపోతారేమో. సరే బావా. చాలా దూరం ఉంది, ఈ అడవిలో వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. అరే పిల్లలు, ఇక్కడ విశిష్ట మహర్షి గారి ఆశ్రమం ఉండాలి. ఎక్కడమ్మా? అలా ముందుకెళ్ళండి, ఎడంవైపు తిరగండి. ఆడొక చెట్టు కనిపిస్తుంది, కుడి చేతి వైపు తిరగండి, అక్కడే ఆశ్రమం ఉంటుంది. అరే మాకు ఈ దారులని తెలియదురా బాబు, వచ్చి చూపించండి. చూపించండి. అరే 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 రాండి. మాకు తెలియదు, మాకు చాలా పనులున్నాయి, పోండి. అరే రాండ్రా బాబు, ప్లీజ్. అరే అరే రాండ్రా. సరే వస్తాం, పదండి. రాండ్రా.
అదిగో ఆశ్రమం. ఏదక్కడ? అదే వెళ్ళండి. రే పిల్లలు ఒకసారి ఇటు రండి. ఇదిగోండి అమ్మా, తీసుకోండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. అవి అవసరమైన వాళ్ళకి ఇవ్వండి, మాకొద్దు. నువ్వు తీసుకోమ్మా. మాకేం వద్దు, అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఏం చేయాలి నీళ్ళు? చూసావా చరణ్, అందరికి డబ్బు విలువ ఉందంటారు. ఈ బుడతలను చూస్తుంటే తెలుస్తుంది డబ్బుకు కాదు మానవత్వానికి విలువ ఎక్కువ ఉందని. నిజమే బావా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. అయినా ఏంటి బావా వీళ్ళు డబ్బులు ఇస్తుంటే అవి అవసరమైన వాళ్ళకి ఏంటి అంటారు? డబ్బుకి విలువ లేదేంది బావా? వాళ్ళు డబ్బుకు విలువ లేదని చెప్పలేదు చరణ్, అవసరానికే డబ్బు అని చెప్తున్నారు. అది వాళ్ళ మాటల్లో దాగి ఉన్న పరమార్థం. అంతేగా చరణ్, ఉపయోగపడే డబ్బుకి విలువ ఉంటుంది కానీ ఉపయోగపడే డబ్బుకి ఏ విలువ ఉంటుంది? అయినా ఇవన్నీ ఎందుకులే, తర్వాత చూసుకుందాం. పదా, చీకటి పడుతుంది, త్వరగా వెళ్ళిపోదాం. అవును బావు, చీకటి పడితే పులులు సింహాలు వస్తాయి, మనకి ఇంకా పడిపోయిద్ది. నీకు తెలియందేముంది, ఇప్పటికే అక్కతో అదిరిపోయింది. ఊరకనే అంటున్నావా? నిజంగానే పడిందా ఏంది? పడలేదులే. ఓం శాకిని డాకిని కామిని ఓం భూత పిచాచ నికట నహియావై మహావీర జపనామ సునాసై నాసై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా. జై 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 హనుమాన్ గోసాయి కృపా కరో గురుదేవ కినాయి యహ శతవార పాటకర జోయి చూటహి బంది మహాసుఖ హోయి. జోయ పడై జై హనుమాన్, జై జై హనుమాన్, జై భజరంగ బలి, జై జై భజరంగ బలి. ఓం శ్రీ ఆంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం భజేహం భజేహం. భజే వాయుపుత్రం భజే వాయునందనం భజేహం భజేహం భజేహం. రామభక్త హనుమానికి జై. జై భజరంగ బలి, జై భజరంగ బలి, జై హనుమాన్, జై జై హనుమాన్. ఏమీ ఈరోజు ఈ ప్రకృతి ఇంత రమణీయముగానున్నది. ఆ దేవదేవతలు ఈ భూలోకమునకు వచ్చి ఉన్నారా? చూడతరమా, ఇది కనులారా వీక్షించతరమా? ఎంత హాయిగానున్నది పంచభూతాల ప్రకృతి మాత. ప్రణామములమ్మా. విశిష్ట మహర్షి వారిని కలవాలమ్మా. గురువుగారు ధ్యానంలో ఉన్నారు. 3 గడియల సమయం పడుతుంది. వేచి ఉండండి, సమయం పడుతుంది. కృతజ్ఞతలు అమ్మా. ఈడేంటి చరణ్ ఆడదాన్ని పక్కన పెట్టుకున్నాడు? ఏంటిది పని చేసేది? ఊరుకో బావ, నీకేం తెలియనట్టు, 3 పిల్లల తండ్రివి. అంతేనంటావా? అంతే బావా. తొందరపడకు. గురువుగారిని చూస్తే ముందు నేలక వెనక పీలక రెండు ఒకేసారి వస్తాయి. పద. అబ్బో నాకుండుకులో బావు. అర్థమైందిగా, గురువుగారి ఆ మాత్రం భయం ఉండాలిరా.